నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వినండి. ఒక హాస్పిటల్లో ఒకే రోజు ముగ్గురు తల్లులు ప్రసవించారనమాట. ముగ్గురికి 12 పిల్లలు పుట్టారు, మగ పిల్లలు. సో అదే రోజు నైట్ బాగా భారీ వర్షం, తుఫాన్ అనమాట. బయట వాళ్ళు లోపల రావడానికి లేదు, లోపల వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదు. అది చాలా ఓల్డ్ హాస్పిటల్ అనమాట. ఆ పిల్లలున్న ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్ లో పెచ్చులూడి కింద పడడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అక్కడ ఉన్న నర్సులు త్వరగా కంగారు పడి అందులో ఉన్న పిల్లల్ని వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. ఈ షిఫ్ట్ చేసే టైంలో ఏమైందంటే సడన్ గా కరెంట్ పోయింది. తల్లులను ముందు షిఫ్ట్ చేస్తారు, వెనకాల పిల్లల్ని షిఫ్ట్ చేసే టైంలో ఒకళ్ళ పిల్లల్ని ఒకళ్ళ దగ్గర మార్చేశారు అనమాట. యాక్చువల్లీ ఆ ముగ్గురు తల్లులు ఒకళ్ళు ముస్లిమ్స్, ఒకళ్ళు హిందూ, ఒకళ్ళు క్రిస్టియన్స్. హిందూ తల్లి దగ్గర ముస్లిం అబ్బాయి, ముస్లిం తల్లి దగ్గర క్రిస్టియన్ అబ్బాయి, క్రిస్టియన్ తల్లి దగ్గర హిందూ అబ్బాయి. ఇలాగా ముగ్గురు మారిపోయిన అనమాట. వాళ్ళకి చీకట్ లో కనపడలేదు, ముగ్గురు మారిపోయేసరికి ఒకళ్ళ ప్లేస్ లో ఒకళ్ళు పెట్టేశారు. తెల్లారింది. సో అంతా సవ్యంగా అయింది, ఎవరింటికి వెళ్ళిపోయారు. అలా ఒక 20-21 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా ముగ్గురు పిల్లలు పెద్దోళ్ళు అవుతారు కదా. సో మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప ఇలా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మతాన్ని బాగా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యారు అనమాట. ఇప్పుడు ఎలా ఉన్నారు మనుషులు, అరే మా హిందూ మతం గొప్ప, మా క్రిస్టియన్ మతం గొప్ప, మా ముస్లిం మతం గొప్ప అని చెప్పి ఎలా ఉంటారు స్ట్రాంగ్ గా. అలాగే ప్రతి వాళ్ళు మా మతం గొప్ప, మా మతం గొప్ప అన్నట్టు ఉండేవారు అనమాట. సడన్ గా ఒక రోజు ఏమైందంటే ఆ ముగ్గురు పిల్లలు ఒక అబ్బాయి కార్ నడుపుకుంటే డ్రైవ్ చేసుకుంటే వెళ్తుంటే సడన్ గా ఒక ఆవిడ కార్ కింద పడింది అనమాట. కూరగాయలు ఎక్కడో మార్కెట్ చేసుకొస్తే ఆ అబ్బాయి కార్ కింద పడిపోయింది. సో చాలా గట్టి తగిలిని, తలక దెబ్బలు తగిలిని. సో అబ్బాయి గబగబా దిగి ఆవిడని చూస్తే చాలా రక్తపాతమై ఉంది. గబగబా అబ్బాయి ఏం చేశారంటే ఆవిడని తీసుకుని కార్లు ఎక్కించుకుని హాస్పిటల్ తీసుకెళ్తే బాబు చాలా బ్లడ్ పోయింది, అర్జెంట్ గా బ్లడ్ కావాలంటే సార్ నాకు చెక్ చేయండి అంటే చెక్ చేసిన ఆవిడ బ్లడ్. సడన్ గా ఏమైందంటే ఆ తల్లి బ్లడ్ ఈ అబ్బాయి బ్లడ్ ఇద్దరు డిఎన్ఏలు ఒకటే అని తెలిసిందనమాట. సో డాక్టర్ బయటకు వచ్చి అమ్మ ఆవిడ మీ తల్లి గారు అంటే కాదండి అన్నాడు. మీకు రిలేటివ్స్ అంటే కాదండి అంటే అలా అంటే మీ ఇద్దరు బ్లడ్ ఒకటి, మీ ఇద్దరు డిఎన్ఏ ఒకటే. సో ఆవిడ ఖచ్చితంగా మీ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించిందంటే ఒకసారి షాక్ అయ్యాడు అనమాట. అదేం కాదండి అంటే లేదు కంపల్సరీ ఈవిడ ఎవరో మీ రిలేటివ్స్ అంటే అప్పుడు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు పుట్టినప్పుడు ఏం జరిగిందో మొత్తం అంతా తెలుసుకున్నారనమాట. సో ఆ టైంలో కరెంట్ పోయిన తర్వాత పిల్లలు మార్చుతుంటే ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళు మారిపోయారని చెప్పి బయటపడిపోయింది. సో అబ్బాయికి ఆవిడ వాళ్ళ అమ్మగారని తెలిసిందనమాట. సో షాక్ అయిపోయాడు. ఇంతకాలం నన్ను పెంచినమ్మ నా సొంతమ్మ కాదా, ఈవిడే నా సొంతం అని చెప్పి ఒకసారి తేరుకోలో పోయినమాట. సడన్ గా షాక్ అయితే ఎలా ఉంటారు అలా తేరుకోలో పోయేటప్పటికి చాలా ఆఘాతంలో వెళ్ళిపోయాడమాట. అసలు ఏంటి ఇలా ఇప్పుడు జరిగింది, ఇప్పుడు దాకా నన్ను పెంచిన తల్లి నా తల్లి సొంత తల్లి కదని చెప్పి చాలా నిరాశ పడ్డాడు. కానీ ఇన్ఫాక్ట్ ఆ తల్లి ప్రేమ ఎప్పటికీ ఆ తల్లి ప్రేమగానే ఉంటది. మనల్ని ఎవరికన్నా సరే మనల్ని పెంచిన ప్రేమ ఉంటుంది చూసారా, కన్న ప్రేమ కంటే గొప్పది. సడన్ గా వచ్చేసి ఇప్పుడు ఈ తల్లి మీ తల్లి కాదంటే యాక్సెప్ట్ చేయలేం కదా. మరి ఎందుకు మరి మన మతాల్లో కూడా ఇలాగా మా మతం గొప్పదే, మీ మతం గొప్పదే, మా హిందూ మతం గొప్పదే, మా క్రిస్టియన్ మతం గొప్పదే, మా ముస్లిం మతం గొప్పదే అని చెప్పి ఎందుకు అలా కొట్టిసేస్తారు? ఎవరి తెల్లైనా సరే సేమ్ అందరికి ఒకటే. చిన్నప్పటి నుంచి ఒక క్రిస్టియన్ అబ్బాయి ఆయన చుట్టుపక్కల ప్రదేశాలు, ఆ వాతావరణం, ఆయన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి చర్చికి వెళ్ళడం ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి క్రిస్టియానిటీ అంటే ఇష్టం. సో యేసుప్రభు అంటే ఇష్టం. సో వాళ్ళు కంపల్సరీ ఉంటారు. హిందూస్ కూడా చిన్నప్పటి నుంచి పూజలు చేస్తారు, టెంపుల్స్ కి వెళ్తారు. సో వాళ్ళంతా హిందూ మతాన్ని బాగా ఆచరిస్తారు అనమాట. అలాగే ముస్లిమ్స్ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉండే వాతావరణం, పెరిగిన ప్రదేశాలు బట్టి ముస్లిమ్స్ కూడా వాళ్ళ మతాన్ని గౌరవిస్తారు. సో ముగ్గురు సేమ్ ఈక్వాలిటీయే. ఎక్కడ ఒకళ్ళు ఎక్కువ కాదు, అక్కడ తక్కువ కాదు. సడన్ గా మీరు వచ్చేసి మీరు హిందువులు మా క్రిస్టియన్ మతంలోకి మారిపోండి అంటే ఎలా మారిపోతారు? మీరు కన్వర్ట్స్ ఎందుకు చేయాలి? ఎవరి మతం వాళ్ళకి గొప్పది కదా. మరి సడన్ గా వచ్చేసి మా దేవుడు గొప్ప, మీరు మా మతంలోకి మారిపోండి, మా దేవుడే గొప్ప అని చెప్పి ఇలా మాట్లాడడం ఎందుకు? వేరే మతం వాళ్ళని మన మతంలోకి కన్వర్ట్ చేయడం ఎందుకు? ఇలాంటి తప్పు కదా, మానుకోవాలి కదా ఇలాంటి. సో అప్పుడే కదా గొడవలు జరిగేవి. మనం మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప ఇలాగ వేరే వాళ్ళకి ఆశ చూపించి మన మతంలోకి మార్చుకోవడం నిజంగా తల్లిని మార్చినట్టే కదా. చూడండి, మన జీవితం అనేది జననం మరణం మధ్యలో ఒక చిన్న గీత ఉంటది కదా, ఆ గీత మన జీవితం. అంతకన్నా ఏం పీకిదేం లేదు మనం. సో దీంట్లోనే మనం కొట్టుకు సావడాలు, మతాల గురించి కులాల గురించి కొట్టుకు సావడం ఎంతవరకు కరెక్ట్? ఇంకో మీరు తెలియని విషయం తెలుసా, కడుపు నిండినోడే మతం గురించి కులం గురించి మాట్లాడతాడు. కడుపు ఖాళీగా ఉన్నవాడు ఎవడో మతం గురించి మాట్లాడు, ఎవడో కులం గురించి మాట్లాడు. మీరు చూసుకోవచ్చు, హిందువులైనా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా ప్రతి ఒక్కడో ఉన్నవాడు ధనవంతుడు, వాడు కడుపు నిండి వాడికి ఏం చేయక తిన్నది అరక్క ఇలా మతాల గురించి కులాల గురించి మాట్లాడతారు. ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. అంతేగాని మా మతమే గొప్ప, మా దేవుడే గొప్ప అంటే ఎలా చెల్లుద్ది? మీ అమ్మ మీ గొప్ప, వాళ్ళమ్మ వాళ్ళకి గొప్ప. సో ఇది తెలుసుకున్న రోజు మన మధ్య ఎటువంటి కుల మతాల గొడవలు ఉండవు. ఒకరిని వేరే మతంలోకి మార్చడం గానీ, వేరే మతంలోకి మనం వెళ్ళడం గానీ ఇలాంటివి ఎప్పుడు జరగవు. ప్రతి మతము సేమే, ప్రతి మతం ఒక తల్లి లాంటిదే. నువ్వు పెరిగిన తల్లి దగ్గరే నీకు ప్రేమ దొరుకుద్ది, అలాగే మన పెంచిన తల్లి దగ్గరే మనకు ప్రేమ దొరుకుద్ది. ఎవరికన్నా సరే పెంచిన ప్రేమ అనేది గొప్పది నాకు తెలిసి. సో ఇప్పటికైనా ఈ కుల మతాలు ఇవన్నీ మానేండి. కడుపు నిండినోడు మాత్రమే కులాల గురించి మతాల గురించి మాట్లాడతాడు. కడుపు ఖాళీగా ఉన్నవాడు ఎవడో కుల మతాల గురించి మాట్లాడు. మీ మతాన్ని మీరు ప్రేమించండి, ఎదుటి మతాన్ని గౌరవించండి. అంతేగాని ఒరే నువ్వు గొర్రెరా, అరే నువ్వు బత్తాయిరా, నువ్వు ముస్లిం రా, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుకోవద్దు. మనం ఒక మనుషులా ఉన్నాం. ఏ జంతువుకి లేని జ్ఞానం ఆ దేవుడు మనకి ఇచ్చాడు. సో మనం మన మధ్య ఉన్నదే చిన్న జీవితం. దాంట్లో కులాలు మతాలని లైన్లు గీసుకుని బతుకుతున్నాం. ఎవరైనా సరే ముస్లిం పక్క నుంచి వెళ్తుంటే వాడిని ఎందుకు దొంగను చూసినట్టు చూస్తారు? ఎవరైనా క్రిస్టియన్ పక్క నుంచి వెళ్తే వాడిని గొర్రెలా చూస్తారు. ఎవరైనా హిందూ పక్క నుంచి వెళ్తే వాడిని ఏదో బత్తాయిగల్లా చూస్తారు. ఎందుకు ఇలాగా నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి మారాలి. ప్రతి మనిషిలోనూ మనిషిలా చూస్తే చాలు. ఏదో హిందువులు గొప్పని కాదు, క్రిస్టియన్స్ గొప్పని కాదు, ముస్లింస్ గొప్పని కాదు. మనం పాటించే మతం ఎప్పుడు గొప్పదవుతుందో తెలుసా? పరాయి మతాన్ని గౌరవించినప్పుడు, పరాయి మతం వాళ్ళని ప్రేమగా చూసినప్పుడు, మనం ఆచరించే
మతం గొప్పదవుతుంది. ఇది మాత్రం 100% నిజం. ఎప్పుడైతే ఈ నిజాన్ని మీరు తెలుసుకుంటారో, ఎక్కడ మత కలహాలు ఉండవు, ఎటువంటి గొడవలు ఉండవు, చాలా మంది చాలా సుఖశాంతులతో ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. హిందూ టెంపుల్స్ కూడా మీరు వెళ్ళొచ్చు, ముస్లిమ్స్ మసీదులకు కూడా మీరు వెళ్ళొచ్చు, చర్చ్ కూడా వెళ్ళొచ్చు. అందరూ హ్యాపీగా కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటది. ఈ కుల మతాల మధ్య గొడవలు ఎందుకండి? మనం మనుషులు, అందరం మన మనుషులు, మనుషుల్లాగా ఉందాం. ఈ కుల మతాలను మన జోలికి రానివ్వదు. చిన్న లైఫ్ హ్యాపీగా జీవిద్దాం అంతే. ఇదే నేను చెప్పాలనుకుంది.